నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రైతుల ఆత్మహత్యలపై స్పందించిన హైకోర్టు మూల కారణాలపై చర్చించాలని ఇరు ప్రభుత్వాలకు ఆదేశం. ఫిబ్రవరిలోపు పట్టిసీమ పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి. గోదావరి జిల్లాలకు నష్టం కలగబోదని పునరుద్ఘాటన. పాల్మనీ వ్యవహారంలో అక్రమార్కులపై కఠిన చర్యలు, ఎవరిని వదలబోమని మండలిలో చంద్రబాబు స్పష్టీకరణ. బకింగ్హామ్ కాలువ అభివృద్ధితో జల రవాణా కళకళ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్న జయదేవ్. తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ఏకాదశి రద్దీ, మధ్యాహ్నం 3 గంటల వరకు 51,000 మందికి దర్శనం. డీడీసీఏ నిధుల గోల్మాల్ ఆరోపణలపై ముదిరిన వివాదం, కేజ్రీవాల్ ఆప్ నేతలపై 10 కోట్లకు పరువు నష్టం దావా వేసిన జైట్లీ.